రైట్. ఇక మనకి ప్రధాన వార్తగా చూస్తే మొన్న ఒక ముగ్గురు మంత్రులకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకి. సో వాళ్ళకి ఏం శాఖలు ఉంటాయా? శాఖల మార్పులు ఏమన్నా జరగబోతున్నాయా? క్యాబినెట్ రీషఫిల్ జరగబోతుందా? లేకపోతే భట్టిని హోమ్ మినిస్టర్ పెట్టబోతున్నారా? ఉత్తమ్‌ని హోమ్ మినిస్టర్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది. సో దానిపైన రకరకాల వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ నడిచినాయి. సో చివరికి సీన్ కట్ చేస్తే ప్రస్తుతానికైతే శాఖల మార్పు ఏమీ లేదు. ఎవరికున్న శాఖలు వాళ్ళకే ఉంచారు. పెద్ద పెద్ద మార్పులైతే ఏం చేయలేదు. కాకపోతే ఈ ముగ్గురికి మాత్రం కొత్తగా శాఖలు కేటాయించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సీఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై సుదీర్ఘ చర్చ. వివేక్కు కార్మిక, ఉపాధి, మైనింగ్, పరిశ్రమల శాఖలు, మంత్రి వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కల్చరల్, క్రీడా, యువజన సర్వీసుల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల కేటాయింపు. కాళేశ్వరం అక్రమాలపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తా. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన సీఎం రేవంత్. సో ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారండి. అందులో వివేక్ వచ్చేసి కార్మిక, ఉపాధి, మైనింగ్ మరియు పరిశ్రమల శాఖలు. ఇక మంత్రి వాకిటి శ్రీహరికి వచ్చేసి పశుసంవర్ధక, కల్చరల్, క్రీడా, యువజన సర్వీస్ శాఖలు. అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల కేటాయింపు.